ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళని చెప్పి ఈ రోజు పొగుడుతున్నారు. నిన్ను నీకు మేము అండగా ఉంటాం. మేమంతా అండగా ఉంటాం. ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నారు, ప్రధానమంత్రి గారు అండగా ఉంటాం, మేమంతా అండగా ఉంటాం. ఎక్కడికి బాంబేకి పోదు, గోరంట్ల మండలం కేంద్రంలో మురళీ నాయక్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. విషయం తెలుసుకున్న వెంటనే కల్లితాండ గ్రామానికి వెళ్లి మురళీ నాయక్ తల్లిదండ్రులను మంత్రి శుక్రవారం పరామర్శించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాములు నాయక్ జ్యోతిబాయిని చూసి మంత్రి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా మీరు గొప్పోళ్ళు. తాగాల నువ్వు తాగాలా? తేరుకున్నాక మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వంతో పాటు దేశమంతా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. తమ ఏకైక బిడ్డ యుద్ధంలో వీర మరణం చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాములు నాయక్ జ్యోతిబాయి కడుపు కోత వర్ణనాతీతమన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ ను సూర్యచంద్రుడు ఉన్నంత వరకు గుర్తుంచుకుంటామన్నారు. మురళీ ప్రాణత్యాగం వృధా కానివ్వబోమని శత్రువును చిత్తుగా ఓడించి తీర్తామని తెలిపారు. తప్పదు, కానీ చరిత్రలో సూర్యచంద్రుడు ఉన్నంత కాలము మరవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈరోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసింది. ఈరోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వీర సైనికుడిని చెప్పాలి. ఎందుకంటే ఈ చిన్న వయసులోనే నేను ఒక్కరోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనండి తల్లిదండ్రులకు గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని కల్లితాండ శ్రీరాములు నాయక్ జ్యోతిబాయి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్. మురళీ నాయక్ వారి బాధ అయితే నిజంగా సంబరాన్ని బాధ, కానీ ఒక పక్క వాడు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనమందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంకా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెదలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాము. నరేంద్ర మోడీ గారు
మరణం వృధా కాదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ్గ బుద్ధి చెప్తామనే విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, పరామర్శించారు, ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు. అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది. మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంతో నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను. ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి, జోహార్ మురళి. పాకిస్తాన్లో జరుగుతున్న ధర్మ యుద్ధంలోని కేంద్ర ప్రభుత్వానికి సైనికులకు రాజకీయాలకు అతీతంగా అండగా ఉండాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. మురళీ నాయక్ విగ్రహం ఏర్పాటు, ధర్మం కోసం జరుగుతున్న పోరాటంలో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఘన నివాళులర్పించి త్యాగమ్మ మా బిడ్డదని చెప్పారు. కోసం ప్రాణాలు అర్పించాడమ్మా. ఏం కాదు. వీర జవాన్ తల్లిదండ్రులు విషాదంలో ఉన్న తమ బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తాను కూడా సొంతంగా 5 లక్షల చెక్కును అందజేసినట్లు మంత్రి సవిత తెలిపారు. ముఖ్యమంత్రి గారు సెపరేట్ గా మన రాష్ట్రం తరఫున అందజేస్తారు, ప్రధానమంత్రి గారు అందజేస్తారు, ఈ సేవలు గుర్తిస్తారు. నా వంతుగా కూడా మీరు ఆసరాగా ఉండాలని 5 లక్షల రూపాయలు అందజేస్తారు. ముందు తల్లి అమ్మ అమ్మ నీ కొడుకు అమ్మ 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 మురళీ నాయక్ ధైర్య సాహసాలు భవిష్యత్ తరాలకు తెలియాలనే లక్ష్యంతో గోరంట్ల మండలం ప్రధాన సర్కిల్లోని ఆయన విగ్రహం ఏర్పాట్లు చేయనున్నట్లుగా మంత్రి సవిత వెల్లడించారు. అదే విధంగా మరి మన గోరంట్ల సర్కిల్లో అబ్బాయి విగ్రహావిష్కరణ కూడా చేస్తామని మురళీ నాయక్ తల్లిదండ్రులను సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించినట్లుగా మంత్రి సవిత తెలిపారు. మురళీ ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తోందని, అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. నమస్తే సార్. థ్యాంక్స్ సార్. దేశం కోసం చనిపోయాడు సార్. కానీ మేము అనాథలు అయిపోతుంది సార్. ఉండే ఉన్నా కూడా ఇద్దరు ముగ్గురు అంటే ఇలా బాధపడలేదు సార్. సరే సార్. మురళీ నాయక్ మృతదేహం శనివారం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వస్తుందని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి సవిత తెలిపారు. మధ్యాహ్నానికంతా బెంగళూరుకు వస్తుంది. బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ